వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. బిగ్ బాస్ డే 6లోకి మనం వచ్చేసాం. చూసాం కదా లాస్ట్ వరకు కూడా. ఇవాళ సాటర్డే నాగార్జున వస్తారు. ఈ వీక్ అంతా ఏదైతే జరిగిందో అది చూసి ఎవరైతే మిస్టేక్స్ చేశారో వాళ్ళకి నాగార్జున కొంచెం బూస్ట్ ఇస్తారు. ఎవరైతే లోలో ఉన్నారో వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు. అలాగే బాగా ఆడిన వాళ్ళని కంగ్రాచులేషన్స్ చేస్తారు. సో ఈ వీక్లో ఏం జరిగింది, ఈ వీక్ అంతా చూసి నాగార్జున ఏం చెప్పారు, అసలు హౌస్ మేట్స్లో ఎవరు ఉండబోతున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, అసలు ఏం జరిగింది అనేది మొత్తం ఒకసారి మనం చూసేద్దాం. సో ఫ్రైడే వచ్చేసి నిఖిల్ బేబక్క ఫైటింగ్ అయితే జరిగింది సోనియా గురించి. బేబక్క ఇప్పటి వరకు మనం సాఫ్ట్గా చూసాం, కానీ ఇవాళ ఎపిసోడ్లో మాత్రం బేబక్క చాలా ఫైర్ అవుతూ ఉంది. నిఖిల్కి బేబక్కకి మధ్య చాలా కన్వర్సేషన్ జరిగింది, చాలా ఫైర్ అయింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సీతు ప్రేరణ. నిన్న ప్రేరణ ఏదైతే చేసిందో డస్ట్బిన్లోంచి ఒక బాటిల్ తీసుకొచ్చి ఇలా పెట్టడం అన్నది, దానికి సారీ చెప్తూ ఉంటుంది. అది కూడా ఎలా అంటే నువ్వు ఫీల్ అయితే సారీ అని చెప్తుంది, కానీ తను చేసిన పనికి మాత్రం సారీ చెప్పలేదు ఇక్కడ. అలాగే నెక్స్ట్ ఇక్కడికి కట్ అయిపోయింది. నెక్స్ట్ బేబక్క ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసింది. బేబక్కకి నిఖిల్కి సోనియాకి మధ్య చాలా హాట్ కన్వర్సేషన్ జరిగింది. నిఖిల్ డబుల్ సైడ్ గేమ్ ఆడుతున్నాడు, తనకి సపోర్ట్ చేస్తున్నాడు. ఏదైతే టీమ్ లీడర్ చూసి క్వాలిటీస్ చూసి వచ్చిందో అది తనకి కనిపించట్లేదు అని చెప్పేసి బేబక్ చాలా ఎమోషనల్ అయింది. మనం నెక్స్ట్ సీన్లోకి వెళ్తే వీళ్ళు హౌస్ మేట్స్ అందరూ యష్మి, నిఖిల్, నైనిక అండ్ ఇంకో 2-3 పర్సన్స్ అక్కడ కుకింగ్ చేస్తూ ఉంటారు, మణికంఠ అండ్ ఆల్. సో ఏం చెప్తుందంటే యష్మి, నైనికని నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు క్లీనింగ్ డిపార్ట్మెంట్ కదా, నువ్వు కుకింగ్ చేస్తున్నావు ఏంటి, ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అడిగింది. అలాగే తను కొంచెం లూజ్ వర్డ్స్ కూడా యూస్ చేసిందంట. దానికి నిఖిల్కి కోపం వచ్చింది. ఏంటి అంటే, ఏ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో నేను వాష్రూమ్లో పెట్టి తీసుకొస్తాను, దాన్ని మీరు కట్ చేస్తారా అని చెప్పేసి తన చీఫ్ అన్నందుకు కొంచెం కొమ్ములు వచ్చి ఇలా మాట్లాడిందో ఏమో, మొత్తానికైతే అలా మాట్లాడింది. దానికి నిఖిల్ కూడా చాలా కోపం వచ్చి చెంప కొట్టే వాడిని అని చెప్పేసి మెన్షన్ చేశాడు అబ్బాయి వాళ్ళ దగ్గర. అబ్బాయి కూడా తన కొంచెం ఎక్కువే చేస్తుందని చెప్పేసి రెస్పాన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ విష్ణుప్రియ ఏమంటుందంటే, సోనియా దగ్గరికి వెళ్ళి సరదాగా మాట్లాడదామని చెప్పి, నిఖిల్కి ఇంతకు ముందు పడేది కాదు కదా, ఇప్పుడు ఎందుకు అంత క్లోజ్గా ఉంటున్నారు అని అంటే దానికి నో కామెంట్స్ అంటుంది. సో నో కామెంట్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది. తిని ఇలా వెళ్ళిపోతుంది. హర్ట్ అయినందుకు సారీ అని చెప్పి విష్ణుప్రియ అంటుంది. కానీ సోనియా మళ్ళీ బ్యాక్ వచ్చి అడల్ట్రేటెడ్ జోక్స్ నేను తీసుకోను అని చెప్పేసి అంటుంది. దానికి విష్ణుప్రియ కూడా వాళ్ళిద్దరికీ కొంచెం ఫైట్ జరుగుతుంది. తర్వాత సోనియా కూడా ఏడ్చేస్తుంది, నేను అలా చెప్పలేదు, నేను జస్ట్ నార్మల్గా అడిగాను అని చెప్పేసి ఇలా అంటుంది. వాళ్ళిద్దరికీ ఈ అడల్ట్రేటెడ్ ఏదైతే ఉందో కామెంట్ చేసిందో దాని గురించి విష్ణుప్రియ హర్ట్ అయ్యి తన మాటలు వదిలేస్తుంది. అలాగే సోనియా కూడా, ఇద్దరికి కొంచెం ఫైట్ అయితే అక్కడ జరుగుతుంది. సో సోనియా ఎమోషనల్ అయిపోయి ఏడిచేస్తుంది. నెక్స్ట్ సాటర్డే ఎపిసోడ్ అని చెప్పి మనకు చూపిస్తారు. నాగార్జున వస్తాడు. ఇవాళ వినాయక చవితి కాబట్టి అందరికీ విషెస్ చెప్పి చక్కగా స్వీట్స్ తీసుకొస్తాడు. రాగానే విష్ణుప్రియని కాఫీ కలిపి తీసుకురమ్మంటాడు. ఎందుకో మనకి ఐడియా ఉంటుంది. విష్ణుప్రియ పృథ్వీకి కాఫీ కలిపించి అప్పుడు కొంచెం పులిహోర అయితే కలిపింది కదా, కలిపి తీసుకొచ్చిన తర్వాత పృథ్వీకి ఇచ్చేసేయమంటాడు. అక్కడికి అది అయిపోతుంది. నెక్స్ట్ ప్రతిసారి మనం సీజన్స్లో ఏం చూస్తాం, నాగార్జున వస్తాడు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగానే మండే టు థర్స్డే ఏం జరిగిందో చూసి ఫ్రైడే మన టీవీలో చూపిస్తారు. అలాగే సాటర్డే వాళ్ళకి ఏం చేశారు ఏంటి అని చెప్పేసి ఉంటుంది. పైగా ఈ సీజన్లో స్టార్టింగే గొడవలు, ఫైర్లు, ఎక్కడికక్కడ పోట్లాట్లు, మంచి అసలు ఒక రచ్చ లేపుతుంది. అసలు అంతలా ఫైట్స్ జరుగుతున్నాయి. సో బిగ్ బాస్ హౌస్లో నాగార్జున జడ్జ్మెంట్ ఎలా ఉంటుందో మనం చూసాం, కానీ ఈ సీజన్లో ఇవాళ ఎపిసోడ్లో మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఏంటి అంటే సేమ్ లైక్ నామినేషన్స్ లాగానే, నామినేషన్స్లో ఎలా అయితే చేస్తామో అలాగే వాళ్ళ ముందు ఒక 4 రకాల కత్తులు పెట్టి దాంట్లో ఒక కత్తి ఆపోజిట్ పర్సన్కి పొడిచి ఎందుకు పొడిచారో రీజన్ చెప్పాలి. అది ఇవాల్టి జడ్జ్మెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ముందుగా భాషని పిలిచారు. భాష మణిని పొడిచాడనమాట, అది నల్ల కత్తితోటి. ఎందుకు అంటే భాష ఏం చెప్తున్నారు, మణికంఠ నెగిటివ్ ఎనర్జీ, తను కొంచెం సైలెంట్గా ఉండి హౌస్లో ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేయలేదు. స్టార్టింగ్లో అసలు సైలెంట్గా ఉండి దేంట్లో పార్టిసిపేట్ అవ్వలేదు, కానీ తర్వాత పార్టిసిపేట్ చేస్తున్నాడు అని చెప్పాడు. సో దానికి మణికంఠ కూడా మాట్లాడాడు. నెక్స్ట్ విష్ణుప్రియ ఎవరైతే ఉందో తన సోనియాని చొరకత్తితో పొడిచింది. ఏంటి అంటే ఈ డబుల్ మీనింగ్ వర్డ్స్ ఏదైతే యూస్ చేసిందో, అడల్ట్ కంటెంట్ అని చెప్పేసి ఏదైతే వర్డ్ యూస్ చేసిందో అది తనకి నచ్చలేదు అని చెప్పేసి అంది. దానికి నాగార్జున కూడా విష్ణుప్రియని మాట్లాడాడు. విష్ణుప్రియనే ఇంకా కొంచెం తిట్టినట్టు నాకు అనిపించింది. ఎందుకు అనంటే
ఒక ఆడపిల్లతో ఒక ఆడపిల్లవై ఉండి నువ్వు ఎలా మాట్లాడాలి అన్నది కొంచెం బేసిక్ సెన్స్ ఉండాలి కదా అని చెప్పేసి నాగార్జున మాట్లాడారు. అలాగే నెక్స్ట్ నైనిక యష్మిని పొడిచింది. అది కూడా దేనికి ఏ కత్తి అంటే డబుల్ సైడ్ కత్తి. ఎందుకంటే కన్ఫెషన్ రూమ్లో వెళ్ళొచ్చిన తర్వాత తను ఏదైతే క్లీనింగ్ మొత్తం వాళ్ళ టీంకి పెట్టిందో క్లాన్కి అది తనకి నచ్చలేదు అని చెప్పి, అంటే అంతకు ముందు వరకు బాగానే ఉంది కానీ సడన్గా అన్ని క్లీనింగ్ అంతా ఒకరికే ఇచ్చేయడం అన్నది తనకి నచ్చలేదు అని చెప్పింది. నెక్స్ట్ బేబక్క నిఖిల్ని పొడిచింది. ఇవాళ ఎపిసోడ్లో మాత్రం బేబక్క చాలా ఫైర్గా, చాలా యాంగ్రీగా, చాలా ఎమోషనల్గా కూడా ఉంది. నిఖిల్ ఎవరైతే ఉన్నారో తనకి సోనియా కావాలి, నువ్వు తన టీంలో సోనియాకి ఇచ్చిన ఇంపార్టెన్స్ బేబక్కకి లేదు, సోనియానే గట్టి ఫైటర్ అనుకుంటున్నాడు నిఖిల్, నేను ఏదైతే లీడర్షిప్ క్వాలిటీస్ చూసి వచ్చానో అవి తనలో లేవు అని చెప్పేసి బేబక్క అంది. సో నిఖిల్కి అలాగే బేబక్కకి నాగార్జున కూడా అడ్వైస్ చేసే తిట్టాల్సినవి తిట్టారు, చెప్పాల్సినవి చెప్పారు అక్కడ. నెక్స్ట్ అభయ్ నిఖిల్కి మాస్క్ తీసే కత్తి అని చెప్పి ఒక కత్తిని పొడిచాడు. ఏంటి అంటే స్టార్టింగ్లో ఎలా ఉన్నాడు ఇప్పుడు అలా లేడు, స్టార్టింగ్ చాలా కాన్ఫిడెంట్గా ఒక లీడర్ క్వాలిటీస్ ఉన్నాయి, ఇప్పుడు ఎవరేమనుకుంటారని భయపడుతూ ఉన్నాడు, అది నాకు నచ్చలేదు, నువ్వు చేయగలవు మామ, నువ్వు చెయ్యు అని చెప్పేసి మంచి సపోర్ట్ ఇస్తూ ఆ కత్తి పొడిచాడు. నెక్స్ట్ సీత యష్మిని పొడిచింది నల్ల కత్తితో. యష్మి నెగిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేస్తుంది. క్లాన్స్కి వాళ్ళ యష్మి క్లాన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేస్తున్నారు. చీఫ్గా గెలిచిన తర్వాత కొంచెం తన బిహేవియర్ ఏదైతే ఉందో తనకి అది సీతకి నచ్చలేదు, సో అదే చెప్పింది సీత. నెక్స్ట్ సోనియా బేబక్కని పొడిచింది. ఏంటి అంటే స్టార్టింగ్ నుంచి కుక్కర్ ఇష్యూ, ఫుడ్ ఇష్యూనే ఇక్కడ కూడా రీజన్ చెప్పింది, టైంకి పెట్టట్లేదు, ఫుడ్ ఎంత లవ్ చేస్తూ తింటాం, ఆ ఫుడ్ అనేది టైంకి పెట్టట్లేదు అని చెప్పి. నెక్స్ట్ నబిల్ నిఖిల్కి చురకతి పొడిచాడు. ఎందుకు అంటే నిఖిల్ ఒకసారి తన మీద కామెంట్ చేశాడు, సీత బటర్ఫ్లై పెట్టుకున్నప్పుడు ఎలా ఉంది అని అడిగితే నిఖిల్ ఉండగా నబిల్ ఏం చేశాడు అంటే బాగుంది బటర్ఫ్లై చాలా బాగుంది అన్నందుకు నిఖిల్ తన్ని నోట్లోంచి సొల్లు కారుతుంది తుడుచుకో అని అన్నాడు. సో దానికి తన చాలా అన్కంఫర్ట్ ఫీల్ అయ్యాను, అలాంటి 2-3 టైమ్స్ వచ్చినాయి, దానికి నేను ఫీల్ అయ్యాను అని చెప్పేసి చెప్తాడు. సో నాగార్జున దాన్ని నిఖిల్ని కరెక్ట్ చేసుకోమని చెప్తాడు. అలాగే ప్రేరణ ఆదిత్య ఓంని పొడుస్తుంది. ఇక్కడ ప్రేరణ పొడిచింది నాకేం అర్థం అవ్వలేదు, ఏ పనుల్లో కల్పించుకోవట్లేదు అంటుంది, మళ్ళీ పనులు ఎక్కువ చేస్తున్నారు అని అంటుంది. అంటే నాగార్జున స్టార్టింగ్లో ఆదిత్య ఓంని నువ్వు కెమెరాస్లో ఎక్కడ కనిపించట్లేదు, అందుకే నువ్వు వెళ్ళి స్వీట్స్ పట్టుకురా అని చెప్పేసి అంటారనమాట. ఆ పాయింట్ని తీసుకుని మరి ప్రేరణ ఎలా చెప్పిందేమో తెలీదు, మళ్ళీ పనులు ఎక్కువ చేస్తున్నారు అని చెప్పి కూడా చెప్తుంది. ప్రేరణ పాయింట్ అయితే అసలు కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. మణికంఠ ఎవరైతే ఉన్నారో తన యష్మిని పొడిచాడు, డబుల్ సైడ్ గేమ్ ఆడుతుంది అని చెప్పి. నెక్స్ట్ పృథ్వీ ఏమో ఆదిత్య ఓంని రెస్ట్ కత్తితో పొడిచాడు. సేమ్ ఇక్కడ యాక్టివ్గా పనులతో బిజీగా ఉంటాడు కానీ మనుషులతో ఎక్కువ కలవడు అని చెప్పి, కలిసిన ఈ డిస్కషన్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయడు, యాజ్ ఏ ఎల్డర్గా తన తీసుకోవాల్సిన ఏదైనా సజెషన్స్ ఇవ్వచ్చు కానీ ఇవ్వడు, నాకెందుకు అన్నట్టు సైలెంట్గా ఉంటాడు అని చెప్పి. నెక్స్ట్ నిఖిల్ బేబక్కని పొడుస్తాడు, తను కూడా డబుల్ సైడెడ్ గేమ్ ఆడుతుంది అని చెప్పి. నెక్స్ట్ ఆదిత్య ఓం భాషని రస్ట్ కత్తితో పొడుస్తాడు. ఇక్కడితో డేగర్స్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వీళ్ళ జడ్జ్మెంట్ అంతా విన్న తర్వాత నాగార్జున తన ఏదైతే జడ్జ్మెంట్ ఇస్తారో దాంట్లోకి అయితే వచ్చేస్తారు. సో నాగార్జున జడ్జ్మెంట్ ఏంటి అంటే ఒక బోర్డ్ని తీసుకొస్తారు, దాని మీద హౌస్ మేట్స్ అందరి నేమ్స్ ఉంటాయి. సో హౌస్లో ఎవరైతే ఉన్నారో ఫ్లాప్ క్యాండిడేట్స్ అండ్ యావరేజ్ క్యాండిడేట్స్, బెస్ట్ యావరేజ్ ఎవరు అనేది నేను చెప్పను కానీ ఫ్లాప్లో ఉన్న వాళ్ళు టాప్కి వెళ్తారని చెప్పి నేను వాళ్ళ గురించి మాట్లాడతాను అని చెప్పేసి స్టార్టింగ్ అయితే వాళ్ళ మాస్క్ పెట్టి దాన్ని ఒక సుత్తితో పగలగొడతారనమాట. అది అక్కడ టాస్క్. ఆయన జడ్జిమెంట్, వే ఆఫ్ ద జడ్జిమెంట్ ప్రేరణని సెలెక్ట్ చేస్తారు. నువ్వు స్టార్టింగ్ ఇంట్రో ఎలా ఇచ్చావు, నువ్వు హౌస్లోకి ఎలా వెళ్ళావు, నేను వాగుడుకాయ ఒక స్పార్క్ అన్నది ఏదైతే ఉందో అది మాకేం కనిపించట్లేదు అని చెప్పేసి అంటారు. నేను ప్రేరణ నేమ్ తీసుకోగానే లాస్ట్ ఎపిసోడ్లో ఏం చేసిందంటే డస్ట్బిన్లో నుంచి తీసి బాటిల్ వేయడం కానీ, అలాగే కుర్చీలు పాడేయడం, వాళ్ళు క్లీన్ చేస్తారు కదా అని చెప్పి గొడుగు పక్కకు వేసేయడం, ఇది ఏదైతే ఉందో దాని గురించి అంతా మాట్లాడతారు అనుకున్నాం కానీ ఇక్కడ అదేం జరగలేదు, స్పార్క్ లేదు, కొంచెం మెరుస్తూ కనబడుతూ ఆడుతూ ఉండు అని చెప్పి సజెషన్ ఇచ్చారు. అలాగే సీత చాలా బ్రేవ్, కాన్ఫిడెంట్, స్ట్రైట్ ఫార్వర్డ్, ఇది ఏమీ నాకు కనిపించట్లేదు, కిరాక్ సీతాలో సీత మాత్రమే కనబడుతుంది, కిరాక్ లేదా అని చెప్పేసి జడ్జ్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ బేబక్క కూడా నీకు కావాల్సిన టైం నువ్వు తీసుకో, అందరికీ నువ్వు చేసి పెడుతున్నావు కానీ నీకు టైం స్పేస్ తీసుకోవట్లేదు, ఎక్కడో ఏదో మిస్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. అలాగే ఆదిత్యవు
గేమ్లో కనపడాలి కానీ పనుల్లో కాదు అని చెప్పేసి దానికి చెప్పారు. నెక్స్ట్ విష్ణుప్రియ, తన ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నావు, నీకు క్యాపబుల్ ఉంది, నేను 95% ఇస్తావనుకున్నాను కానీ 65% కూడా నువ్వు ఇవ్వట్లేదు అని చెప్పేసి అని అన్నారు. సో తను కొంచెం సెన్సిబుల్గా ఉంటే బాగుంటుంది, సెన్సిటివ్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి సజెస్ట్ చేశారు. ఈ వీక్ నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారంటే శేఖర్ భాష, విష్ణుప్రియ, బేబక్క, సోనియా, పృథ్వీ నామినేషన్స్లో ఉన్నారు. అలాగే మణికంఠ కూడా. సో ఎవరు సేఫ్ ఎవరు అన్సేఫ్ అని చెప్పడానికి అక్కడ ఒక రాయి పెట్టి దాంట్లో కత్తులు ఉన్నాయి. ఆ కత్తుల మీద ఈ 6 కంటెస్టెంట్స్ నేమ్స్ ఉంటాయి. దాని మీదే సేఫా అన్సేఫ్ అని ఉంటుంది. సో ఒక్కొక్కళ్ళు నేమ్ తీస్తూ ఉన్నారు. యష్మి తీస్తుంది బిగ్ బాస్ చెప్పినప్పుడు. వీళ్ళలో ఈ 6 క్యాండిడేట్స్లో భాష అన్సేఫ్ వచ్చాడు, బేబక్క అన్సేఫ్ వచ్చింది, పృథ్వీ అన్సేఫ్ వచ్చాడు, అలాగే మణికంఠ అన్సేఫ్ వచ్చాడు, విష్ణుప్రియ కూడా అన్సేఫ్ వచ్చింది. సేఫ్ అయిన వాళ్ళు ఎవరు అంటే మన ఫైర్ బ్రాండ్ సోనియా మాత్రమే సేఫ్ జోన్లో ఉంది. మరి ఈ వీక్లో ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారా అన్నది మరి రేపటి ఎపిసోడ్లో చూద్దామని చెప్పేసి నాగార్జున చెప్పారు. ఈ ఎపిసోడ్ అయితే ఇలా సాగింది. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను. నాగార్జున జడ్జ్మెంట్ ఏదైతే ఉంటుందో అది నాకు మంచిగా అనిపించలేదు. చూస్తూనే ఉండండి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం S4 మీడియా.